ఎంతో గొప్ప కార్యాలతో, ఎంతో గొప్ప అద్భుతాలతో కీర్తనలు 102 అధ్యాయము 13 వచనం చూద్దాం. నీవు లేచి సిహోనును కరుణించెదవు, దాని మీద దయ చూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. దేవునికి స్తోత్రం. ప్రతి వాగ్దానం మన జీవితాలలో నెరవేర్చబడడానికి నిర్ణయమైన కాలము దేవుడు మనకు అనుగ్రహించిందంట. దేవునికి స్తోత్రం. ఎట్టి పరిస్థితుల్లో, ఏ పరిస్థితుల్లో అంటే కీర్తనలు 102 అధ్యాయము 2వ వచనం చూద్దాం. నా కష్టదినమున నాకు విముఖుడై ఉండకము, నాకు చెవియగుము, నేను మొదలాడిన నాడు త్వరపడి నాకు ఉత్తరమిమ్ము. దేవునికి స్తోత్రం. త్వరపడి ఉత్తరమిమ్ము అంటే తొందరగా లేచి నీకు నిర్ణయమైన టైం నేను దయచేసిన, నీకు కావాల్సిన వాటిని అన్ని సిద్ధపరచిన, నీకు ఏది కావాలి, ఏది రావాలి, ఎట్లుండాలి, ఏం చేయాలి అన్నీ కూడా విడుదల టైము సమీపించి ఉన్నది. విడుదల క్రీస్తులో. క్రీస్తు లేకుండా విడుదల ఏది కాదు. క్రీస్తు లేకుండా ఏది కూడా మన జీవితానికి అక్కరగా ఉన్నది ఏది కూడా మనకు సరిపోదు. క్రీస్తుతో సమస్తము సమకూర్చబడి అవన్నీ కూడా మన జీవితాలకి అప్లై చేసుకోవడానికి దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన ఒకటే అంటుండు, ఏమంటుండు? నీవు లేచి సిహోనుని కరుణించదు. ఎవ్వరు కరుణించలేరు. మనుషులు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారు. సహాయం ఎంతవరకు రావాలో అంతవరకే వస్తుంది. కానీ దేవుని సహాయం శాశ్వత కాలం, ఇటర్నల్ లైఫ్ నుండి ఇటర్నల్ లైఫ్ వరకు మనకి పనిచేస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు దయ చూపే దేవుడు, కరుణించే దేవుడు, కరుణగలిగిన దేవుడు. ఆయన ఎంత గొప్పగా మన జీవితాలకి కావాల్సిన ప్రతిదాన్ని ఆయన సిద్ధపరచడానికి 17వ వచనం చూద్దాం. కీర్తనలు 102 అధ్యాయము 17వ వచనం. ఆయన దిక్కులేని దారిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. యెహోవాను సేవించుటకై జనములు రాజ్యములను కూర్చోబడినప్పుడు మనుషులు సిహోనులో యెహోవా ఘనతకును, యెరూషలేములో ఆయన స్తోత్రం ప్రకటించినట్లు చెరసాలలో ఉన్న వారి మూలుగును వినుటకును, చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయం నుండి వంగి చూచెను. దేవుడికి స్తోత్రం. ఆయన నీకు నాకు సహాయం చేయడానికి, ప్రతి విషయంలో కూడా సహాయంతో పాటు సన్మార్గాన్ని ఏర్పరచడానికి, నీ జీవితానికి నా జీవితానికి సరిపోయే దేవుడిగా ఉండి మనకు కావాల్సిన ప్రతిదాన్ని సిద్ధపరుస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి యేసయ్యానికి వందన స్తోత్రాలు. గొప్పది, అద్భుతకర, ఆశ్చర్యకనికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రతి బిడ్డలను దీవించి ఆశీర్వదించి ప్రభా. సియోనులోంచి వాళ్ళని లేవనెత్తున్నా తండ్రి. నీ సంఘంలో ప్రభా, నీ బిడ్డలు ఉంటుండగా నీ దయా కనికరం బిడ్డల పట్ల విస్తరింపజేయండి తండ్రి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.